సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం పుస్తకం నుండి అనేక రకాలైన ఆరోగ్య అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు హైపర్ యూరిసిమియా అంటే ఏంటో చూద్దాం. హైపర్ యూరిసిమియా అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం. యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం ఒక విధమైన మెటబాలిక్ డిజార్డర్. రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం ఎక్కువ అవడంతో రక్తపోటు దుష్ఫలితాలు ఎక్కువ అవుతాయి. యూరిక్ యాసిడ్ మామూలుగా 6 గ్రాముల శాతం కంటే తక్కువ ఉంటుంది. ఇంతకంటే అధిక శాతంలో యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది. కేవలం రక్తపోటే ఉన్న వాళ్ళలో కంటే అధిక శాతంలో యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళలో రక్తనాళాలకు సంబంధించిన గుడ్డ జబ్బులు రావడం 3 రెట్లు ఎక్కువ. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు శరీరం దాన్ని తీసుకుని చిన్న చిన్న క్రిస్టల్స్గా మారుస్తుంది. అలా మారిన క్రిస్టల్స్ చేరి గౌటు అనే కీళ్లవ్యాపు వ్యాధి వస్తుంది. రక్తపోటుకి దారితీసే గొడవలు, గందరగోళాలు, వర్రీస్ రక్తపోటుకి దారితీయడం అటుంచి రక్తపోటు దుష్ఫలితాలను ఎక్కువ చేస్తాయి. అందుకని మనసుని గందరగోళంగా ఉంచుకునేవారు, ఎక్కువ చికాకు పడేవారు, అతిగా ఆందోళన పడేవాళ్ళు జాగ్రత్త పడటం అవసరం. అందులోనూ రక్తపోటు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్త పడాలి. లేకపోతే ఆవేశంతో పాటు రక్తపోటు కూడా అధికమై ముప్పు పెరుగుతుంది. కొందరివి ఉక్కు నరాలు అంటారు. శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నవారిని ఉక్కు మనిషి, ఉక్కు నరాలు అనే పర్యాయ పదాలు వాడవచ్చునేమో, కానీ నిజంగానే నరాలు గట్టిగా మారితే కలిగేది ముప్పే. రక్తనాళాలు ఎప్పుడూ చక్కగా సాగేటట్లుగా, విచ్చుకునేటట్లుగా ఉండాలి. కొందరికి ఎథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి ఉండి రక్తనాళాలు గట్టిపడతాయి. దాంతో రక్తనాళాలు వ్యాకోచించే గుణాన్ని కోల్పోతాయి. వీరిలో రక్తపోటు వస్తుంది. ఎథెరోస్క్లెరోసిస్తో పాటు మధుమేహం, స్మోకింగ్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కూడా రక్తనాళాలు మరింత గట్టిపడతాయి. అంటే ఉక్కు నరాలు హాని కలుగు చేస్తాయన్నమాట. చాలామంది రక్తపోటు దుష్పరిణామాలు సంభవించే వరకు దాని గురించి పట్టించుకోరు. అలా చేస్తే చాలా ప్రమాదం. రక్తపోటుని నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, గుండె పెరిగి సక్రమంగా పనిచేయలేకపోవచ్చు. అందుకని రక్తపోటు వచ్చినా ఏ లక్షణాలు లేవులే అని పట్టించుకోకుండా వదలకూడదు. ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎత్తైన ప్రదేశాలకు కాలినడకన ఎక్కవలసి వచ్చినప్పుడు గాలి అందనట్లు కొందరు ఫీల్ అవుతారు. ఉబ్బసం వాళ్ళలాగా ఆయాస పడతారు. అప్పుడు నడవటం, ఎక్కడం ఆపివేస్తే కుదుట పడతారు. వీరికి గుండెలో నొప్పి అనిపించదు, కేవలం గాలి చాలనట్లుగా అనిపిస్తుంది. కొందరికి ఆయాసంతో పాటు దగ్గు వస్తూ ఉంటుంది. రాత్రిపూటిది మరింత ఎక్కువ అవుతుంది. వీరికి షుగర్ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి లేకుండానే మూత్రం కూడా ఎక్కువసార్లు వస్తుంది. ఇలా మెట్లు కానీ ఎత్తైన ప్రదేశాలకు కానీ ఎక్కుతున్నప్పుడు ఆయాసం అనిపిస్తే దానికి కారణం రక్తపోటు కావచ్చు. కాబట్టి వీరు కూడా క్రమం తప్పకుండా రక్తపోటును చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఈరోజు మనం యూరిసిమియా వల్ల అధిక రక్తపోటు ఎందుకు వస్తుందో, అలాగే రక్తపోటు పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.